19 కీర్తన గ్రంథం 19వ కీర్తన. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినపడదు. వాటి కొలనులు భూమి అంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేశాడు. అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. శూరుడు పరుగెత్త ఉలసించినట్లు తన పదమునందు పరుగెత్త ఉలసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదీ లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లచేయదు. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలుగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను, జుంటి తేనె ధారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనుందును. వాటిని గైకొనుట వలన గొప్ప లాభం కలుగును. తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చు. దురభిమాన పాపముల్లో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకు. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. ప్రార్థన. ప్రియప్రభ, ఈ ఉదయకాలం కీర్తన 19 ధ్యానం చేస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని యేసుక్రీస్తు ప్రభు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ 19వ కీర్తన భక్తుడు దావీదు రచించినటువంటి కీర్తన. ఎప్పుడు బహుశా దావీదు ఈ కీర్తన వ్రాసి ఉంటాడు అంటే, తన తండ్రి యొక్క మందలను మేపేటటువంటి కాలంలో ఓ ప్రక్క మందలు అవి గడ్డి మేస్తూ ఉంటుండగా, వాటిని మేపుతూ ఉండగా తాను దేవుని వాక్యాన్ని, దేవుని ధర్మశాస్త్రాన్ని, మోషే ద్వారా దేవుడు అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్రము కట్టడలు తాను ధ్యానం చేస్తూ సితారా వాయించుతూ దేవుని సన్నిధిని సమృద్ధిగా అనిపించిన కాలంలో బహుశా ఈ పాట తన యవ్వన కాలంలో రాసినటువంటి పాట అయి ఉండాలి. ప్రకృతి నేచర్ అనేటటువంటి పుస్తకంలో ఒక పేజీలో మనము ఆకాశాన్ని చూస్తాం. పేజీ తిప్పండి, రెండో పేజీలో భూమిని చూస్తాం. ఇంకొక పేజీ తిప్పండి, సముద్రాలను చూస్తాం. ఇలాగ ప్రకృతిలో దేవుడు మానవుని మేలు కొరకు సృజించినటువంటి ప్రకృతిని మనం చూస్తూ ఉంటే ప్రకృతి మనకు పాఠాలు నేర్పుతూ ఉన్నది. మొదటి వచనం, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. లోకం దానంతటా అదే కలిగింది అనేటటువంటి సిద్ధాంతాలు లోకంలో ఉన్నాయి. మరి డార్విన్ మహాశయుడు సృష్టి దేవుడు చేయలేదు, దానంతట అదే పరిణామం చెంది సృష్టి ఇలాగ ఏర్పడింది, థియరీ ఆఫ్ ఎవల్యూషన్ చెప్పాడు కదా చార్లెస్ డార్విన్. చివరి దినాల్లో ఆయన నేను ఇలాగ అయ్యుండొచ్చేమో అన్నాను, కానీ అది చాలా ఖచ్చితమైందని నేను చెప్పలేదు అని ఆయన అన్నాడట. అది మాత్రం వెలుగులోనికి రానివ్వలేదు. ఈ బిగ్ బ్యాంగ్ థియరీని నమ్మేటటువంటి వాళ్ళు విశ్వంలో ఎక్కడో ఏదో విస్ఫోటనం జరిగింది, అప్పుడు సృష్టి ఉనికిలోనికి వచ్చింది అనేటటువంటి సిద్ధాంతం బిగ్ బ్యాంగ్ థియరీ. ఎక్కడో ఒక ప్రింటింగ్ ప్రెస్లో
ఎక్స్ప్లోషన్ జరిగితే ఆటోమేటిక్గా ఒక డిక్షనరీ ప్రింట్ అయ్యి వస్తుందా అని విమర్శకులు అంటారు. ఎక్కడైనా ఒక ప్రింటింగ్ ప్రెస్లో ఎక్స్ప్లోషన్ జరిగింది, అన్నీ పాడవుతాయి. అంతేగాని ఆటోమేటిక్గా అక్షరాలన్నీ కూర్చుకుని అద్భుతమైనటువంటి ఒక డిక్షనరీ ప్రింట్ అయ్యి బయటికి రాగలదా? ఇది ఎంత అసాధ్యమో సృష్టికర్త లేకుండా సృష్టి అనేది ఉనికిలోనికి రావటం అంత అసాధ్యం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. సృష్టిని చూస్తే, తలెత్తి మనం పైన ఆకాశాన్ని చూస్తే దేవుని మహిమ మనకు కనబడాలి. దేవుని మహిమ మనకు కనబడాలి. 8వ కీర్తనలో కూడా కీర్తనకారుడు దావీదు ఈ మాట అన్నాడు, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుబరచువాడా. మనిషి ఆకాశం వైపు, పైవైపు కనులెత్తితే ఆకాశంలో కనిపించేటటువంటి అవి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పాలపొత్త, ఈ గెలాక్సీలు, నెబ్యులాలు, ఇవన్నీ వీటిని కూర్చి మనం వినే కొలది ఈ విశ్వం ఎంత గొప్పది. మరి చేసినటువంటి సృష్టికర్త ఇంకెంత గొప్ప దేవుడై ఉంటాడు, ఆయన జ్ఞానం ఇంకెంత గొప్పది అని మనము దేవుని చేతి పనిని చూచినప్పుడు దేవుని గురించి గ్రహించడానికి మానవుడు ప్రయత్నం చేయాలి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అవి తమ ఆర్బిట్లో తిరిగేటట్లుగా దేవుడు ఈ గ్రహాలన్నింటినీ ఏర్పరిచి చక్కగా భూమిని శూన్యంలో నిలవబెట్టి ఆయన సృష్టిని ఆయన చక్కగా కాపాడుతూ ఉన్నాడు. మన ప్లానెట్ను ఆయన కాపాడుతూ ఉన్నాడు. కనుక ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుతున్నది. విశాలమైనటువంటి ఆకాశాలను చూచినప్పుడు, ప్రకృతిని చూచినప్పుడు, అదే పౌలు భక్తుడు రోమీయులకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం 19-20 వచనాల్లో దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. దేవా నీ ఉన్నావు అని నాకు తెలియదు, నాకెవరు చెప్పలేదు అని ఏ మనిషి అంటానికి వీల్లేదు. దేవుడు కలుగజేసినటువంటి ఈ సువిశాలమైనటువంటి విశ్వాన్ని మనం చూచినప్పుడు, దేవుడు కలుగు చేసినటువంటి సూర్య చంద్ర నక్షత్రములు, సూర్యుని నుండి కలిగేటటువంటి వేడి అనుభవించినప్పుడు, ఒకవేళ కన్నులు లేకున్నా సూర్యకిరణాల యొక్క వేడి మనిషి అనుభవించగలగా? మానవుడు దేవా నిన్ను గురించి నాకు తెలియదు, ఎవరు చెప్పలేదు. ఆ క్రింది వచనాల్లో 2-3 వచనాల్లో పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతున్నది, వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. ప్రకృతి మనిషితో మాట్లాడుతూ ఉన్నది. యూనివర్సల్ లాంగ్వేజ్. అంతరిక్షాన్ని చూచినప్పుడు అంతరిక్షం దేవుని సృష్టికి మౌన సాక్షి. ఇక్కడ భక్తుడు దేవుడు కలుగు చేసినటువంటి సూర్యుని గూర్చి, ఆకాశాన్ని గూర్చి, అంతరిక్షాన్ని గూర్చి మాట్లాడుతూ 4వ వచనం, వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించున్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేసి అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరి పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. శూరుడు పరుగెత్త ఉలసించినట్లు తన పదమునందు పరుగెత్త ఉలసించుతున్నాడు. అతడు ఆకాశంలో ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు
దాని చుట్టూ తిరిగి వచ్చుతున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదు. ఆకాశాన్ని గురించి, అంతరిక్షాన్ని గురించి మాట్లాడుతూ సూర్యుని గురించి భక్తుడు దావీదు మనకు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 2వ వచనం, ఒక నిమిషం ఆ వచనం దగ్గర ఆగితే, పగటికి పగలు బోధ చేస్తుందా, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతూ ఉన్నదా? ఆలోచించండి. ఒక దినం తర్వాత వేరొక దినం వస్తూ ఉంటుండగా ఒక దినం యొక్క సంభవాలన్నీ మరుసటి దినం ఆ కంటిన్యూషన్, లేకుంటే వాటి ఇంపాక్ట్, వాటి రిపర్కషన్స్ మనం చూస్తూ ఉన్నాం. దేనికది ఒక దినంతో ఇంకొక దినం సంబంధం లేదు అంటానికి వీల్లేస్తుమా? ఇట్స్ కంటిన్యూడ్. అలాగే రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతుంది. పగలు రాత్రి దేవుడు మానవుని కొరకు ఏర్పరిచి అంతరిక్షమును, ఆకాశములను, స్కైస్ ప్లూరల్, ఆకాశము ఆకాశములు, దేవుడు ఆకాశములను కలుగ చేసి సూర్యుని ఆకాశములో ఉంచి దేవుని గుర్చినటువంటి సాక్షిగా ఆయన మనిషితో మాట్లాడుతూ ఉన్నాడు. రోమాపత్రిక 1:20లో చూసినట్లు ఆయనను గుర్చినటువంటి సాక్ష్యం దేవుడు ప్రకృతిలో ఉంచాడు. నాకు తెలియదు అని మనిషి తప్పించుకోవటానికి వీలు లేదు. దేవా నిన్ను గురించి నాకు తెలియదు అని అంటానికి వీల్లేదు. సూర్యుని గురించి, సూర్యుని యొక్క గమనాన్ని గురించి మనం చదువుతూ వస్తూ ఉన్నాం. 6వ వచనంలో సూర్యుని యొక్క వేడిమిని గురించి కూడా మనం జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. ప్రకటన గ్రంథ కాలంలో సూర్యుని యొక్క వేడి తీవ్రతను బట్టి మనుషులకు చెడ్డ పుండ్లు పుడతాయి, మనుషులు దూషిస్తారు దేవుని అని వ్రాయబడింది. రాకడ తర్వాత శ్రమకాలంలో, 7 ఏళ్ల శ్రమకాలంలో ఓజోన్ పొరను గురించి మనం వింటూ ఉంటాం. ఓజోన్ పొర, దాన్ని ఈ పర్యావరణం సరైన రీతిగా కాపాడబడకపోతే ఓజోన్ పొరలో నుండి అల్ట్రావైలెట్ రేస్ మానవుని శరీరానికి, స్కిన్కు చాలా భయంకరమైనటువంటి హాని, కీడు చేస్తాయి అనేటటువంటి హెచ్చరిక మనం వింటూ ఉంటాం. సూర్యుని గురించి ప్రకృతి మానవునికి సహకరించడం కొరకు దేవుడు ఏర్పరిచాడు. అయితే మనిషి దేవునికి విరోధి అయితే తనకు తాను హాని చేసుకుంటాడు, ప్రకృతికి, పర్యావరణానికి నష్టం కలిగిస్తాడు. అంతేకాదు దేవునికి బాధ కలిగించి దేవుని హృదయాన్ని గాయపరుస్తాడు. ప్రేమ కలిగినటువంటి దేవుడు మానవునికి ధర్మశాస్త్రం అనుగ్రహించాడు. ఏది చేయాలో, ఏది చేయకూడదు. 7వ వచనం నుండి మనము 10వ వచనం వరకు దేవుడు అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్రాన్ని గురించి మనం చదువుతాం. ఈ 19వ కీర్తనను 3 భాగాలుగా మనం విభజించుకోవాల్సి వస్తే, సృష్టి యందు కనిపించేటటువంటి దేవుని చేతి పని మొట్టమొదటి 6 వచనాల్లో, అలాగే దేవుని ధర్మశాస్త్రం 7 నుండి 10 వచనాల్లో, దేవుని సేవకుడు 11 నుండి 14 వచనాల్లో 3 భాగాలుగా ఈ 19వ కీర్తనను మనం విభజించుకోవచ్చు. సృష్టి యందు కనిపించేటటువంటి దేవుని చేతి పని, అది మొదటి భాగం. ఇప్పుడు 2వ భాగం 7వ వచనం నుండి 10వ వచనం వరకు దేవుని ధర్మశాస్త్రాన్ని గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం. తోరా అంటే దేవుడు అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్రము, విధులు, కట్టడలు, మోషే ద్వారా దేవుడు తన ప్రజలకు అనుగ్రహించినటువంటి న్యాయ విధులు. 7వ వచనం, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. 7 విషయాలు ధర్మశాస్త్రాన్ని గురించి ఇక్కడ దావీదు భక్తుడు చెప్పాడు. మొదటిది యథార్థమైనది. సో ఎక్కడ దేవుని ధర్మశాస్త్రంలో మనము ఇది ఇలా కాదు, ఇది ఇలా ఉండకూడదు అని మనిషి తప్పు పట్టలేడు సుమా. ఇట్స్ సో పర్ఫెక్ట్ దేవుని ధర్మశాస్త్రం. అంతేకాదు అది ప్రాణమును తెప్పరిల్లచ్చే. అలసిపోయినప్పుడు, మన జీవం తగ్గిపోయినప్పుడు ఆహారం తీసుకుని మన ప్రాణాన్ని బలపరుచుకుంటాం. భోంచేసి ఇప్పటికి నేను కొంచెం భోంచేసిన తర్వాత కొంచెం నీరసం తగ్గింది అంటూ ఉంటాం. ఎందుకంటే ఆహారము నీ ప్రాణాన్ని బలపరిచింది. దేవుని ధర్మశాస్త్రము నీ ఆత్మను మరింతగా బలపరుస్తుంది, జీవ సమృద్ధిని అనుగ్రహిస్తుంది. అందుకే
దేవుని ధర్మశాస్త్రము నీ ప్రాణమును తెప్పరిల్లు చేస్తుంది. 7వ వచనములోని యెహోవా శాసనము నమ్మదగినది. మనుషుల మాటలు కొన్ని నమ్మదగినవి, కొంత మటుకే నమ్మదగినవి. గుర్తుంచుకుందాం. మనం అన్ని మాటలు అన్ని కాలాల్లో మనం పూర్తిగా నమ్మలేము. అయితే దేవుని మాటలు, యెహోవా శాసనము నమ్మదగినది. మానవుడు భవిష్యత్తును ఊహించలేడు. ధర్మశాస్త్రం కూడా అన్ని కాలాల్లో అది వాస్తవమైనది, అది నమ్మదగినది. యెహోవా శాసనము నమ్మదగినది. అందువల్లనే ఆ తర్వాత మాట, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. మనం దేవుని ధర్మశాస్త్రం చదువుతూ ఉంటే ఏ మార్గంలో వెళ్ళకూడదో, అందుకే దివారాత్రులు దాన్ని ధ్యానించువాడని కీర్తనకారుడు అన్నాడు. జ్ఞానం కలిగిస్తుంది. ఏ మార్గం వెళ్ళాలో, ఏ డెసిషన్ తీసుకోవాలి, చాలా చక్కగా దేవుని వాక్యం మనల్ని నడిపిస్తుంది. బుద్ధిహీనులకు జ్ఞానం, జ్ఞానవంతులకు జ్ఞానం వేరు, అదొక అనుభవం. బుద్ధిహీనులకు జ్ఞానం కలగటం అది ఇంకా శ్రేష్టమైనది. ఎటువంటి వ్యక్తి అయినా, ఎంత తెలివిలేని వ్యక్తి అయినా దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని తాను పాటిస్తూ ఉంటే ఖచ్చితంగా జ్ఞానిగా మారిపోతాడు. 8వ వచనం, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి. ఎక్కడ తప్పు మనకు దేవుని వాక్యంలో, దేవుని ధర్మశాస్త్రంలో కనబడదు. అందును బట్టి అవి హృదయమును సంతోషపరుస్తాయి. దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు దివారాత్రమని మొదటి కీర్తనలో మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా. దేవుని ధర్మశాస్త్రం ధ్యానం చేయటం, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటం ప్రారంభిస్తే ఆత్మలో ఆనందం, ఆత్మలో పరవశత్వం కలుగుతుంది. అందుకే అవి హృదయమును సంతోషపరచును. తర్వాత 8వ వచనంలో 2వ భాగం, యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలుగిచ్చు. నీవు ఈ మార్గంలో నడవాలి అని దేవుడు మన కొరకు ఏర్పరిచినటువంటి బాట ఎంత క్లియర్గా ఉంటుంది అంటే, నీవు చాలా చక్కగా అంధుడు చీకట్లో తడువులాడిన రీతిగా నీవు తడవులాడవలసిన అవసరం లేదు. దేవుడు నీ కన్నులకు తన వాక్యాన్ని వెలుగుగా ఉంచి అన్ని పరిస్థితుల్లో చాలా చక్కగా నడిపిస్తాడు. కనుక దేవుని వాక్యాన్ని గూర్చి అది యథార్థమైనది. 2వది, అది జీవ సమృద్ధిని అనుగ్రహించేది. 3వది, దేవుని వాక్యము నమ్మదగినది. 4వది, దేవుని వాక్యము జ్ఞానోదయం కలిగించేది. 5వది, దేవుని వాక్యము నిర్దోషమైనది. 6వది, దేవుని వాక్యము నిర్మలమైనది. 7వది, దేవుని వాక్యము సత్యమైనది. 9వ వచనం, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి. దే ఆర్ ట్రూ ఫర్ ఆల్ టైమ్స్, ఇన్ ఆల్ కంట్రీస్, ఇన్ ఆల్ సెంచరీస్, ఇన్ ఆల్ ఏజెస్. కనుక దేవుని వాక్యం, దేవుని న్యాయ విధులు, దేవుని కట్టడం అవి కేవలము న్యాయమైనవి. ఆయన న్యాయ విధులు సత్యమైనవి. ఈ ధర్మశాస్త్రాన్ని ఒక వ్యక్తి తాను పాటించడం ద్వారా ఏం కలుగుతుంది అంటే 9వ వచనం, యెహోవా యందైన భయము కలుగుతుంది. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవుని ధర్మశాస్త్రం చదువుతూ ఉంటే మన యొక్క లోపాలు కనిపించినప్పుడు, మనమేంటో మనకు అర్థమైనప్పుడు, మన ఇన్నర్ మ్యాన్, అప్పుడు మనం మన లోపలికి చూసుకోవటం ప్రారంభిస్తాం. సాధారణంగా మనిషి లోకాన్ని చూస్తాడు, బయట వారిని చూస్తాడు, ఇతర వ్యక్తులను చూస్తాడు, వారిలో ఉన్న లోపాలు, వీరిలో ఉన్న లోపాలు వెతుకుతూ ఉంటాడు. తనను తాను చూసుకోడు. ఇంట్రాస్పెక్షన్, తనను తాను చూసుకోడు మనిషి. గుర్తుంచుకోనండి, తనను తాను చూసుకోవాలి అంటే దేవుని వాక్య వెలుగులో సరైన రీతిగా చూసుకోగలడు. యేసుక్రీస్తు ప్రభువుకు వేరుగా ధ్యానం ద్వారా తమను తాము చూసుకోవటానికి ఆయా దేశాల్లో ధ్యానం ద్వారా మనుషులు ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. కానీ దేవుని వాక్య గ్రంథం దగ్గరికి వస్తేనే ఆ వెలుగు, సంపూర్ణమైనటువంటి వెలుగు,
నీ అంతరంగాన్ని శుద్ధి చేసేది, నీ పాపాన్ని చూపించేది మాత్రమే కాక ఆ పాప విముక్తిని కూడా ప్రసాదించేది దేవుని వాక్యం. థర్మామీటర్ నీ టెంపరేచర్ ఎంత ఉందో చూపిస్తుంది. అంతేగాని థర్మామీటర్ పెట్టి టెంపరేచర్ చూసుకుంటే జ్వరం తగ్గిపోతుందండి. నీ టెంపరేచర్ ఎంత ఉన్నది, అదే ధర్మశాస్త్రం చేసేటటువంటి పని. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీవు పాపివి అని మాత్రమే కాకుండా నీ పాప పరిహారకుడైనటువంటి ప్రభు నిన్ను శుద్ధి చేసి నిన్ను బలపరిచి 3వ భాగంలో దేవుని వాక్య వెలుగు ప్రసరించినటువంటి సేవకు. అందుకే 11 నుండి వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును అన్నాడు. ఇప్పుడు 9వ వచనంలో దేవుని ధర్మశాస్త్రము న్యాయ విధులు సత్యమైనవి అని చెప్తూ 10వ వచనంలో 2 పోలికలు చెప్పాడు. ఏమన్నాడంటే అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. తరువాత తేనె కంటెను, జుంటి తేనెల ధార కంటెను మధురమైనవి. 2 పోలికలు, ఒకటి బంగారుతో, 2 తేనెతో. బంగారము మేలిమి బంగారం, తేనె జుంటి తేనె. మేలిమి బంగారు కంటెను. దేవుని వాక్యాన్ని మనం అంతగా ప్రేమించగలుగుతున్నామా? దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని విధులను, దేవుని కట్టడలను మనం బంగారం కంటే ఎక్కువగా ప్రేమించగలుగుతున్నామా? బంగారాన్ని ఎక్కడ బయట పారేయమ్మా, లేకుంటే రెక్లెస్గా ఎక్కడ పడేయమ్మా. చాలా జాగ్రత్తగా సేఫ్లోనో, సీక్రెట్ సేఫ్లోనో, బీరువాలోనో, లేకుంటే బ్యాంక్ లాకర్లోనో దాచిపెట్టుకుంటారు. ధరించుకునేటప్పుడు వాటిని తమ శరీరం పైన ధరించుకుంటారు మనుషులు. దేవుని వాక్యం నీ హృదయంలో దాచిపెట్టుకుంటున్నావా? విస్తారమైనటువంటి మేలిమి బంగారు కంటే కోరదగినటువంటి దేవుని వాక్యాన్ని మనం ఎంతగా అపేక్షిస్తూ ఉన్నాం. తేనె కంటెను, జుంటి తేనె ధారల కంటెను. జుంటి తేనె అంటే తేనెటీగలు పోయిన తర్వాత తేనె పట్టు అలాగే ఉంటుందో చూడండి, దాని నుండి వచ్చేది జుంటి తేనె. అంటే ప్రత్యేకంగా తేనెతో ఉన్నటువంటి హనీకూమ్, చాలా ఫ్రెష్ అన్నమాట. ఇక్కడ దేవుని వాక్యాన్ని విస్తారమైన మేలిమి బంగారు కంటే, జుంటి తేనె ధారల కంటే సమానం అని చెప్పలేదు సుమండి. వాటికంటే శ్రేష్టమైనవి, మధురమైనవి. శ్రేష్టమైనవి, మధురమైనవి. మోర్ ప్రెషియస్ అండ్ దే ఆర్ స్వీటర్. ద లాస్, ద ప్రిసెప్ట్స్ ఆఫ్ గాడ్, దే ఆర్ స్వీటర్ దాన్ హనీ అండ్ హనీకూమ్. 11వ వచనం నుండి 14వ వచనం వరకు ఇక్కడ దావీదు చెప్పినటువంటి మాట, దేవుని వాక్యాన్ని, దేవుని ధర్మశాస్త్రాన్ని గురించి, వాటి వల్ల నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. దేవుని ధర్మశాస్త్ర విధులు, దేవుని ఉపదేశాలు నీవు చదువుతూ ఉంటే అది హెచ్చరిక. నీ హృదయాన్ని అది సరిచేస్తుంది, నీకు లాభం కలుగుతుంది అన్నాడు. 12వ వచనం, తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దావీదు తన జీవితంలో సింహాసనము ఎక్కక మునిపే రాసినటువంటి కీర్తన ఇది. ఒకవేళ తన జీవితంలో, తాను యవన జీవితంలో తన మనస్సాక్షి ఏ విషయాల్లో తను నేరారోపణ చేస్తూ వచ్చిందో, దేవా నన్ను క్షమించు, నన్ను నిర్దోషిగా తీర్చు, అందుకే తన అతిక్రమలకు పరిహారం నొందినవాడు అని వ్రాశాడు. తన పాపమునకు ప్రాయశ్చిత్వం నొందినవాడు. తన జీవితంలో చాలా సంవత్సరాల తర్వాత ఆ కీర్తన వ్రాసేస్తాడు. 12వ వచనంలో, తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చు. నీకు దేవునికి మధ్య కొన్ని మార్లు నీవు ఒప్పుకోవలసినవి, సరిచేసుకోవలసినవి ఖచ్చితంగా ఉన్నాయి. గుర్తుంచుకుందాం మనం. ఈ 12వ వచనం రిఫర్మేషన్ ఉద్యమం ప్రారంభింపబడినప్పుడు
మార్టిన్ లూథర్ మిగిలినటువంటి వారందరూ ఒకే మాట చెప్పారు. పోపు గారు అందించేటటువంటి పాప క్షమాపణ పత్రాలు, సేల్ ఆఫ్ ఇంటెలిజెన్సెస్, వాటి వలన క్షమాపణ రాదు. దావీదు భక్తుడు అన్నాడు, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుమని ఒప్పుకున్నాడు. సో కన్ఫెషన్ మానవుడు తన హృదయంలో పశ్చాత్తాపడి పెదవులతో ఒప్పుకోకుండా దేవుడు పాపాన్ని క్షమించడు. ఏదో ఒక పత్రాన్ని కొనుక్కుంటే కొంతమంది అనుకుంటున్నారు దేవుని హుండీలో కానుక పెట్టులో ఏదో వేసేస్తే నా పాపాన్ని దేవుడు క్షమించడా? క్షమించడు. నీవు దేవుని కొరకు ఇచ్చేవు, అది వేరు సంగతి, ప్రక్కన పెడదాం. నీ పాపాన్ని నీవు ఒప్పుకుంటేనే, నీ పెదవితో ఒప్పుకుంటేనే. 13వ వచనంలో దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకు. ఇది ఇంకొక పాపం, దురభిమానం. అభిమానం మంచిదే కానీ దురభిమానం ఉన్న చూచారా? నేను నా వాళ్ళను ప్రేమించాలి, మంచిదే. ఆ ప్రేమ చాలా ఎక్కువైతే మనం మన వాళ్ళను మాత్రమే ప్రేమించేటటువంటి సంకుచిత స్వభావం కలిగిన వారమై మనుషులందరినీ ప్రేమించేటటువంటి ఆ విశాలమైనటువంటి దృక్పథం పోతుంది. మనం కొన్ని మార్లు మన కులాన్ని, మన భాషను మాట్లాడే వారిని మాత్రమే ప్రేమించేటటువంటి సంకుచితమైనటువంటి మనస్తత్వంలోనికి దురభిమానం అనేది నడిపిస్తుంది. జాగ్రత్త. విశ్వాసి వీటన్నిటికీ అతీతుడుగా ఎదగాలి. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకు. వాటిని నన్ను, కొన్ని మనల్ని రూల్ చేస్తాయి. ఎంతగా రూల్ చేస్తాయి అంటే నీ మనసును, నీ పనులను నియంత్రిస్తాయి, కంట్రోల్ చేస్తాయి, నడిపిస్తాయి. అది చాలా విచారకరమైనటువంటి నీ సేవకుని, అది ఇక్కడ విచారకరమైన స్థితి. నీ సేవకుని, దేవుని బిడ్డలై ఉండి చాలా మార్లు ప్రాంతానికి, భాషకు, కులానికి అతీతులుగా ఉండవలసినటువంటి మనం వాటిని చాలా ఎక్కువ ప్రేమిస్తూ ఉంటాం. అది చాలా దేవునికి ఇష్టం లేనటువంటి కార్యం. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. దేవా, నీ పట్ల నా ప్రవర్తన యథార్థమైనదిగా ఉంటుంది. నీ పట్ల నా ప్రవర్తన యథార్థమైనదిగా ఉంటుంది. 14వ వచనంలో, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. నోటి మాట, హృదయ ధ్యానం. మాట బయట కనిపించేది, వినిపించేది. హృదయ ధ్యానం అంతరంగమైంది. ఒకటి అవుట్వర్డ్, ఒకటి ఇన్వర్డ్. దేవా, నేను నిన్నే ఆశ్రయిస్తున్నాను. నన్ను విమోచించేవాడవు, నా పాపం నుండి కడిగేటటువంటి దేవుడవు నీవే. నా ప్రార్థన, నా మనవి ఇది. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం. కొన్ని ప్రసంగ వేదికల్లో, కొన్ని చర్చెస్లో ఈ కీర్తన 19:14తో బోధించేటటువంటి వారు, లెట్ ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ అండ్ మెడిటేషన్స్ ఆఫ్ మై హార్ట్ బి యాక్సెప్టబుల్ ఇన్ దై సైట్ ఓ లార్డ్ అని వారు తమ ప్రసంగాన్ని బిగించేస్తూ ఉంటారు. ఈ 14వ వచనాన్ని, దేవా, నా నోటి మాటలు, మా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక. నీ దృష్టికి అంగీకారములగునుగాక. మన జీవితాల్లో దేవుడు మన అంతరంగాన్ని చూస్తాడు, దేవుడు మన బహిరంగాన్ని చూస్తాడు. కనుక 19వ కీర్తనలో మనము స్థూలంగా చెప్పాలి అంటే, దేవుడు కలుగ చేసినటువంటి ఆకాశములు, అంతరిక్షము, సూర్యుడు, దేవుడు అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్రము, దేవుని యొక్క సేవకుడు, ఈ మూడిటికి ఉన్న సంబంధం. ఎప్పుడైతే సూర్యుని యొక్క వెలుగు ప్రకృతి మీద పడుతుందో ప్రకృతికి మేలు కలుగుతుంది. అంతకంటే గొప్ప మేలు దేవుని వాక్య వెలుగు మనకు కలిగిస్తుంది. దేవుని సేవకుడు బంగారు కంటే, చుంటి తేనె దారుల కంటే మధురమైనటువంటి దేవుని వాక్యం దురభిమాన పాపంలో పడకుండా హెచ్చరిక చేసేసి, పొరపాట్లు గ్రహించేటట్లు చేసి మనల్ని ఎలాగో బలపరుస్తుందో ఈ కీర్తన చాలా చక్కగా మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దావీదు వంశంలో నుండి వచ్చాడు.
దావీదు కుమారుడు అని యేసుక్రీస్తు ప్రభువారు పిలువబడ్డాడు. ఆయన యొక్క వెలుగు వ్యాపించినప్పుడు చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనం చివరి భాగం. జబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దాను కావలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయు చీకట్లో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. ప్రభువైన యేసుక్రీస్తు నిజమైనటువంటి వెలుగు, నిజమైనటువంటి వెలుగు, నిజమైనటువంటి సూర్యుడు ఆయన. నీతి సూర్యుడు ప్రభు అయినటువంటి యేసే. మలాకి చెప్పాడు కదా, మలాకి చెప్పినటువంటి ప్రవచనం, మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం, నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగచేయి. నీతి సూర్యుడు ప్రభు అయినటువంటి క్రీస్తు మొదటి భాగం. ఆయన వెలుగు ఎవరి మీద అయితే ఉదయిస్తుందో ధర్మశాస్త్రం చాలా నూతనమైన రీతిగా నీకు అర్థమవుతుంది. కొండ మీది ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం నుండి సెర్మన్ ఆన్ ద మౌంట్ మనం జ్ఞాపకం చేసుకుంటే 5వ అధ్యాయంలో ఆయన పలుమార్లు ప్రభు చెప్పిన మాట. దేనిని గూర్చి చెప్పాడు? నరహత్యను గూర్చి మాట్లాడుతూ ప్రభు అన్నాడు, 22వ వచనం, 5:22, నేను మీతో చెప్పునదేమనగా. 28వ వచనం, వ్యభిచారాన్ని గురించి మాట్లాడుతూ ప్రభు అన్నాడు, నేను మీతో చెప్పునదేమనగా. అలాగే 34వ వచనం, ప్రమాణాన్ని గురించి, అప్రమాణం చేయొద్దు అని పూర్వీకులతో చెప్పబడిన మాట మీకు తెలుసు కదా అని, నేను మీతో చెప్పునదేమనగా. 39వ వచనం, కంటికి కన్ను పంటికి పళ్ళు, పైన 38, చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పునదేమనగా. ధర్మశాస్త్రం యొక్క విధులు లేకుంటే కట్టడలు, వాటి వివరణ, వాటిని గురించి కూడా ప్రభు టచ్ చేస్తూ 39వ వచనం, నేను మీతో చెప్పునదేమనగా. అలాగే 43, 10 ఆజ్ఞల్లో లేవు ఈ మాటలు. 43, నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ధర్మశాస్త్రం యొక్క వివరణలో, కట్టడంలో, విధుల్లో అవి ఉన్నాయి. 10 ఆజ్ఞల్లో లేవు నీ శత్రువును ద్వేషించమని. కానీ ప్రభు అన్నాడు 44వ వచనం, నేను మీతో చెప్పునదేమనగా నీ శత్రువులను ప్రేమించండి. సో ధర్మశాస్త్రం యొక్క నిజమైనటువంటి వెలుగు వ్యక్తిని శ్రేష్టమైనటువంటి జీవిత మార్గంలోనికి నడిపించేటటువంటి వెలుగు ఉపదేశించింది, ప్రత్యక్షపరిచింది. వెలుగైనటువంటి దేవుని కుమారుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఇదే కీర్తన 3వ భాగంలో దేవుని సేవకుని గురించి మనం చూస్తూ ఉన్నాం కదా. దేవుని సేవకుని గురించి హెబ్రీ పత్రిక గ్రంథకర్త మనకు ప్రభు యొక్క జీవితాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ, శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో ప్రభు చేసినటువంటి రోదనను గూర్చి, విజ్ఞాపన గూర్చి హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడింది. సో 19వ కీర్తనలో చెప్పబడినటువంటి భాగాన్ని 3 భాగాలుగా విభజించి నీతి సూర్యుడైన ప్రభు అయిన క్రీస్తు ధర్మశాస్త్రం యొక్క నిజమైనటువంటి అర్థాన్ని చెప్పినటువంటి, ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పైనటువంటి బలులకు వాటన్నిటికీ పరిసమాప్తి అయినటువంటి ప్రభు అయిన క్రీస్తు దేవుని మనస్సులో ఏమున్నదో ఆజ్ఞ ఇచ్చినటువంటి, కట్టడలను అనుగ్రహించినటువంటి దేవుని మనస్సులో ఏమున్నదో దాన్ని మనుషులకు వెల్లడిపరిచాడు. నేను మీతో చెప్పునదేమనగా. ఎవరు చెప్పగలరా మాట? దేవుడు తప్ప. ఆయన దేవుని కుమారుడు మాత్రమే కాదు, ప్రభు అయిన యేసు ఆయన దేవుడు. 3వ భాగంలో సేవకుడుగా, మనిషిగా, శరీరమును ధరించినటువంటి కుమారుడుగా ఆయన తనను తాను తండ్రికి అప్పగించుకున్నాడు. జ్ఞాపకం ఉంచుకుందాం, పాపం అనేది భయంకరమైంది. కానీ పాపాన్ని మర్చిపోవటం ఉన్నదే
చేసిన పాపం ఒప్పుకోకుండా మర్చిపోవటం. సిన్ ఈజ్ ఏ మిజరీ, బట్ టు ఫర్గెట్ అవర్ సిన్స్ వితౌట్ కన్ఫెసింగ్ ఇట్స్ ఏ గ్రేటర్ మిజరీ. గుర్తుపెట్టి, పాపాన్ని ఒప్పుకోకుండా మర్చిపోవటం చాలా భయంకరమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి. అందుకే ఈ కీర్తన గ్రంథంలో మనం చదువుకున్నటువంటి భాగంలో భక్తుడు నన్ను క్షమించు అన్నాడు. 12వ వచనం, నన్ను శుద్ధి చేయి దేవా, నా రహస్య పాపముల నుండి, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి. యు క్లెన్స్ మీ. ఈ ఉదయకాలం దేవుని సన్నిధానంలో మనల్ని మనం అప్పగించుకోవటం. దేవా నన్ను శుద్ధి చేయము, దేవా నన్ను శుద్ధి చేయి. దావీదే ఇంత చక్కగా ప్రార్థన చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన జీవిత దినాల్లో మనం ఎలాగూ జీవించాలో, మనం ఎలాగూ దేవుని వాక్య భయము కలిగి జీవించాలో, వాక్య వెలుగులో జీవించాలో, సరి చేసుకుంటూ శుద్ధి చేసుకుంటూ జీవించాలో ప్రభు శ్రేష్టమైన మాదిరిని చూపించి మన పాపముల కొరకైనటువంటి పరిహారాన్ని సిలువలో ఆయన చెల్లించాడు. కనుక దేవుని వాక్యము అది లాభకరమే. దేవుని వాక్యము అది లాభకరమే. వాటిని గైకోనటం వలన 9:11 గొప్ప లాభం కలుగు. వెలుగు ఎదుట నీ అంతరంగంలో దాగి ఉన్నది ఏదైనా అది కాలకుండా, అది బయలుపరచబడకుండా ఉండగలదా? ఎందుకంటే హృదయాన్ని ఆయన పరిశీలించేటటువంటి దేవుడు. తరోగా నిన్ను సెర్చ్ చేస్తూ ఉండగా దేవుని వాక్యం 7 విధాలుగా దేవుని ధర్మశాస్త్రాన్ని గురించి లేక దేవుని వాక్యాన్ని గురించి మనం యథార్థమైనది, జీవ సమృద్ధి కలిగించేది, నమ్మదగినది, జ్ఞానం కలిగించేది, నిర్దోషమైనది, నిర్మలమైనది, సత్యమైనది లేక న్యాయమైనదని దేవుని వాక్యాన్ని గురించి, ధర్మశాస్త్రాన్ని గురించి, కట్టడలను గురించి, విధులను గురించి విన్నాం. ఈ ఉదయకాలం మనకు దేవుడు 66 పుస్తకాలు కలిగినటువంటి ఈ సంపూర్ణమైనటువంటి గ్రంథాన్ని, తన ప్రత్యక్షతను మనకు అనుగ్రహించాడు. వాక్యానికి, దేవుని పరిశోధనకు మనం ఎంత అప్పగించుకోవాలో ఆకాశములు దేవుని మహిమ వివరించుతూ ఉన్నవి, అంతరిక్షం ఆయన చేతి పని ప్రచురపరుచున్నది. 14వ వచనంలో భక్తుడు కీర్తనకారుడు దావీదు చెప్పినట్టు మనం అందరం చెబుతాం. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక. దేవా నా జీవితం అంతా నేను మాట్లాడే ప్రతి మాట, నేను ఆలోచించేదంతా, మాట్లాడే మాటను గుర్చే చెప్తే క్రియలు గురించి ఇంకా వేరుగా చెప్పాలా? నా క్రియలు, నా మాటలు, నా ప్రవర్తన, నా హృదయం నీ వాక్యంతోనే నిండి ఉండాలి. నీ దృష్టికి నా జీవితం అంగీకారమైనదిగా ఉండాలి అని చెప్పేసేసి మనం దేవునికి ప్రార్థన చేయటం మంచిది. 19వ కీర్తన పైన అనేక సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పాట, ఆకాశములు దేవుని మహిమ వివరించుతున్నవి, అంతరిక్షము ఆయన పనిని ప్రచురపరుచుతున్నది అనే పాట బహుశా విషయవాణి రేడియోలో చాలా సంవత్సరాల క్రితం మీరు విన్నది, అప్పుడప్పుడు మీరు పాడుకుంటూ ఉండుంటారు. 1970వ సంవత్సరం ఆ ప్రాంతాల్లో ఒక చక్క ఇంగ్లీష్ పాట వచ్చింది. ఓ లార్డ్ మై గాడ్, వెన్ ఐ ఇన్ ఆసమ్ వండర్, కన్సిడర్ ఆల్ ద వర్క్స్ దై హ్యాండ్స్ హ్యావ్ మేడ్, ఐ సీ ద స్టార్స్ అని చెప్పేసేసి ఆ పాటలో, దెన్ సింగ్స్ మై సోల్ మై సేవియర్ గాడ్ టు ది, హౌ గ్రేట్ ద వార్డ్, హౌ గ్రేట్ ద వార్డ్. దేవా నీవెంత గొప్పవాడు, నీవు కలుగు చేసినటువంటి ఆకాశాన్ని, సూర్యచంద్ర నక్షత్రాలు నేను చూచినప్పుడు హౌ గ్రేట్ ద వాట్ అంటాడు ఆ సోలు భక్తుడు. దేవుని అద్భుతమైన సృష్టిని మనం చూచినప్పుడు ఓ ప్రక్క నేచర్, ఇంకో ప్రక్క స్క్రిప్చర్, ఇంకో ప్రక్క మనము సూర్యుని, నిజమైనటువంటి నీతి సూర్యుడైనటువంటి ప్రభువైన క్రీస్తు, ఓ ప్రక్క దేవుని ధర్మశాస్త్రాన్ని, ఇంకో ప్రక్క దేవుని ధర్మశాస్త్రము దేవుడు ఏ ఉద్దేశంతో ఇచ్చాడో నేను మీతో చెప్పునదేమనగా అని చెప్పినటువంటి ప్రభువును మనం జ్ఞాపకం చేసుకుంటే 19వ కీర్తన 3 భాగాల్లో నీతి సూర్యుడైన ప్రభు అయినటువంటి యేసు దేవుని అంతరంగాన్ని,
దేవుడు ధర్మశాస్త్రాన్ని ఏ ఉద్దేశంతో మనుషులకు వాక్యాన్ని తన ప్రజలకు తన జనాంగానికి నేర్పించాడో ఆయన యొక్క ఉద్దేశాన్ని మూడవ భాగంలో మన దిన జీవితంలో మనం ఎలాగో తప్పులు చేయకుండా దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించగలమో శ్రేష్టమైన మాదిరిని చూపించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు మనకి 19వ కీర్తనలో కనబడతాడు. దేవుడు మన కుటుంబాలను దీవించి దేవుడు మనకు తోడై ఉండునుగా. క్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండునుగాక. ఆమేన్.